ఇప్పుడు రాముని జీవితం అంటే చాలా కష్టాలు కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సుడిగుండాల జీవితం అని కూడా అంటూ ఉంటాం కదా మనం. మరి అయినా అంత గొప్పగా ఎలా జీవించగలిగారు? ఒక ఆదర్శప్రాయుడిగా ఎలా నిలవగలిగారు? ఏమిటంటే మానవ జీవితంలో రెండు ఉన్నాయి. తపస్సు అనే మాట ఒకటి ఉంది. తపస్సు అంటే ద్వంద్వ సహిష్ణుత అన్నమాట. ద్వంద్వములు ఉన్నాయి. ఇది ప్రపంచమంతా ద్వంద్వం. అంటే లాభనష్టాలతో కూడుకున్నది, మానాలతో కూడుకున్నటువంటిది, తర్వాత మంచి చెడులతో ఉన్నది, శీతోష్ణాలతో కూడుకున్నది, అట్లా బంధ మోక్షాలతో కూడుకున్నది, మొత్తం ద్వంద్వాలు అన్నమాట. రాముడు ఈ ద్వంద్వాతీతుడు. ఈ రెండింటికి సుఖం వస్తే పొంగిపోడు, దుఃఖం వస్తే కృంగిపోడు, సమస్థితి అన్నమాట. సమత్వం యోగముచ్యతే అని యోగశాస్త్రం చెప్తూ ఉంది. కాబట్టి ఆయన సమదృష్టి అన్నమాట. అందరి యందు సమానంగా ఉంటాడు. ఎవరినైనా అక్కడ శబరిని ఎంత అభిమానించాడో, గుహుని ఎంత అభిమానించాడో, ఆంజనేయుని ఎంత అభిమానించాడో, సుగ్రీవుని ఎంత అభిమానించాడో, లక్ష్మణుని కూడా అంతే అభిమానించాడు. అంటే అందరి హృదయాల్లోకి ఆయన ఎక్కినాడు. ఎందుకు ఎక్కినాడు అంటే అందరూ కూడా ఒక సమభావన కలిగినటువంటి వాడు అన్నమాట. కాబట్టి ఆ సహిష్ణుత చాలా గొప్పదన్నమాట. ఆ దశరథులలో ఎవరు లేదు. రాముడు అడవుల పాలు కాగానే ఆయన ఏమయ్యాడు? దివంగతుడైపోయినాడు. చాలా ఎవరితో లేవలేదు. అందరూ ఆవేశాలకు లోనటువంటి వాళ్ళే. కాబట్టి ఏమాత్రం కూడా కైకేయి చేత విన్నాడు. దశరథుడు కూడా చెప్పలేదు, పో రాముడు అనలేదు. నిజానికి చెప్పాలి అంటే కైకేయి వల్ల విన్నటువంటి మాటలను తెలుసుకొని రాముడు చెప్పకున్నా కూడా అరణ్యానికి వచ్చేసినాడు. అంటే చూడండి, ఆయనకు దేని సింహాసనం మీద కూడా కోరిక లేదు, ఆయన ఏది లేదు. కాబట్టి ఒకటి ఏం తెలుస్తుందంటే, ఎవడైతే ఆశాపరుడు కాదో వాడే అజేయుడు, వాడే విజయాన్ని సాధిస్తాడు, వాడే సామాన్యుడు కాదు అని అనిపిస్తుంది. జీవితంలో రాముడు గొప్ప ఆదర్శం అన్నమాట. నేను యోగశాస్త్రాన్ని చదివాను. దాంట్లో అహింస సత్యమస్థేయం బ్రహ్మచర్య పరిగ్రహం అంటాడు. బ్రహ్మచర్య పాలకుడతాడు. బ్రహ్మ అంటే జ్ఞానం అన్నమాట. గొప్ప జ్ఞానవంతుడు ఆయన, గొప్ప నిష్కామ కర్మయోగి ఆయన. ఏ పని చేసినా కర్మఫలాన్ని ఆశించలేదు. మానవులకు ఆదర్శంగా ఉన్నటువంటి వాడు ఆయన. బ్రహ్మచర్యేణ తపసా రాజా రాష్ట్రం విరక్షతి, ఆచార్యో బ్రహ్మచర్యేణ బ్రహ్మచారిణ మిచ్చతే అని అథర్వవేదంలో ఒక మంత్రం ఉంది. అక్కడ ఏంటంటే, బ్రహ్మచర్యేణ తపసా రాజా రాష్ట్రం విరక్షతి అంటే రాజు బ్రహ్మచర్యం చేత రాజ్యాన్ని ప్రజల్ని రక్షిస్తాడు, రాజ్యాన్ని రక్షిస్తాడని అర్థం. అక్కడ బ్రహ్మచర్యం అనే మాట అంటే పెళ్లి చేసుకుంటూ ఉండడం కాదది. బ్రహ్మచర్యం అంటే బ్రహ్మయందు చరించుట అన్నమాట. అంటే బ్రహ్మ అంటే జ్ఞానం అన్నమాట. సత్యం, జ్ఞానం అంటే సత్యం అన్నమాట, ధర్మం అన్నమాట. ఎప్పుడైతే ధర్మబద్ధుడు అయిపోయాడు, ధర్మబద్ధుడు కావడం వల్ల ఏమైపోయిందంటే మొత్తం ఆయన అందరికి కూడా ఆదర్శంగా నిలబడిపోయినాడు. ఆయన చరిత్ర ఇప్పటిదాకా, ఆయన చరిత్ర ఇప్పుడు సరయూ నది గురించి మీరు చెప్పినారు. సరయూ నది ఒడ్డున నిలబడితే రాముని చరిత్ర చెప్తుంది. రామాయణాన్ని ఏ పుట తెరిచినా రాముడే అందులో మనకు కనిపిస్తాడు. ఎందుకంటే 24 అక్షరాల గాయత్రి ఎందు ప్రతిష్ఠింపబడింది రామాయణం. ఇప్పుడు మనం శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అంటాం. శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అంటే ఏమిటి? నిజానికి ఏ గాయత్రి యందు రామాయణం ప్రతిష్ఠింపబడిందో, ఏ రామాయణంలో రాముడు ప్రతిష్ఠింపబడ్డాడో, ఆ రాముడు ఆ బాలరాముని రూపంలో ఇప్పుడు ప్రతిష్ఠింపబడుతున్నాడు. కాబట్టి ఇది ప్రపంచానికే రక్ష. నిజంగా ప్రపంచానికి, ఒక భారతదేశానికే కాదు, భారతదేశ ప్రజలందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే రాముని కాలంలో ఏమిటంటే, కృష్ణుని కాలంలో ఏ మతం లేదు. ఇప్పుడు మనం ఏ హిందూ మతం అని పేర్కొంటున్నామో ఈ మతం పేరుతో కూడా లేదు. సనాతన మతం, సనాతన ధర్మం అన్నమాట. కాబట్టి రాముడు సనాతన ధర్మానికి ప్రతీక, సనాతన మతానికి ఆయన ప్రతీక అన్నమాట. కాబట్టి వైదిక మార్గంలో నడిచినటువంటి వాడు ఆయన, చాలా అచ్చమైనటువంటి వైదికుడు అన్నమాట. యజ్ఞాలను రక్షించినటువంటి వాడు, మునులను రక్షించినటువంటి వాడు, తపస్సులను రక్షించినటువంటి వాడు, మంచివాళ్ళను రక్షించినాడు, చెడ్డవాళ్ళను శిక్షించాడు. ఆ చెడ్డవాళ్ళని ఎందుకు శిక్షించాడంటే వాళ్ళు కూడా మంచివాళ్ళు కావడానికి. కాబట్టి రామునిలో ఎంచుకోవడానికి పంచుకోవడానికి ఒక్క దుర్గుణం కూడా లేదు. కాబట్టి అతనికి ఎవరు పేరు పెట్టారో కానీ మంచి బాలుడు అనే పేరు, రాముడు మంచి బాలుడు అనేది ఇప్పటికీ చెప్తారు. అమ్మ కానీ రమాదేవి కానీ ఎవరైనా పిల్లలు ఆడుకొని ఏదైనా ఆ పని చేస్తూ ఉంటే, అంటే ఖరాబ్ పని కానీ చెడ్డ పని కానీ చేస్తుంటే, అరే రాముడు మంచి బాలుడు, అతన్ని ఆదర్శంగా తీసుకోండి అని చెప్తుంది. కాబట్టి అతని యొక్క చరిత్ర ఏదైతే ఉన్నదో అది నడవడి. చరిత్ర అంటే నడవడి అన్నమాట. అది చరిత్ర. అది మనం కేవలం చదవడమే కాదు, చరిత్రను చదవడమే కాదు,
ఆయన మార్గంలో ఎల్లకాలం నడవాలి. ఆశ్చర్యం ఏమిటంటే శ్రీరామరక్ష జగద్రక్ష అంటే అతని మార్గంలో నడిస్తే ప్రపంచం ప్రళయం వరకు కూడా అది చక్కగా నడుస్తుంది, చక్కగా ఉంటుంది అన్నమాట. అది చాలా గొప్ప విషయం. ఈ పుణ్యభూమి భారతదేశము ఒక రాముణ్ణి అందించింది ప్రపంచానికి. ఒక చక్రవర్తి రాజ్యం, రాముడు చక్రవర్తి, ఆయన 10,000 సంవత్సరాలు పరిపాలించాడు. ఒక రాముణ్ణి ఈ పుణ్యభూమి కృష్ణుణ్ణి అందించింది చాలు. ఒక సూర్యచంద్రుల్లాగా వీళ్ళిద్దరు కూడా, సూర్యచంద్రులు ఉన్నంత కాలం వీళ్ళ పేర్లు ఉంటాయి. తర్వాత ప్రళయం జరిగి మళ్ళీ సృష్టి ఏర్పడితే మళ్ళీ వీళ్ళు పుడతారో పుట్టరో నాకు తెలియదు, కానీ మొత్తం ప్రళయాంతం వరకు కూడా సూర్యచంద్రులాగా వీళ్ళ పేర్లు ఉంటాయన్నమాట. కాబట్టి జగత్తుకే రక్ష, ఆ మాట యొక్క గొప్పర్థం అన్నమాట. చిదంబర శాస్త్రి గొప్ప మాట అన్నాడు, అన్నమో రామచంద్ర అని. నిజానికి ఆయన ఎక్కడ కాలు మోపాడో ఏమండి అక్కడ పంటలు పండాయి. ఆయన మొత్తం రామజన్మభూమి కేవలం అయోధ్య కాదు, నా దృష్టిలో భారతదేశం అంటా జన్మభూమి. అసలు ఆయన పుట్టిన కాలంలో ప్రపంచమే ఆయన జన్మభూమి అని చెప్పుకోవచ్చు.